నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? విజయ్ కుమార్, ఎక్కడ ఉంటారు? ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ కేసీఆర్ చేసిన తర్వాతకి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏం లేదు. వర్షాకాలం వచ్చేసరికి ఎక్కడెక్కడ చెత్త అక్కడే పెరిగిపోతుంది. వర్షాకాలంలో రోడ్లు మొత్తం కూడా జలమైపోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్కి అంత క్లీనింగ్ కానీ ఏని కానీ శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేసీఆర్నే టీఆర్ఎస్ పార్టీని బలపరిచేటట్టుంది. అంటే సమస్యలు అంటే ఏ విధమైన సమస్యలు ఉన్నాయి మీకు అసలు? ముఖ్యంగా చెత్త సేకరణ అనేది సరిగా లేదండి. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అదేవిధంగా మొన్న వర్షాలు వచ్చేసరికి నీళ్ళు ఎక్కడెక్కడ మొత్తం కూడా మునిగిపోతున్నాయి రోడ్లు. కంప్లైంట్ రేజ్ చేశారు ఆ విషయం పైన? కంప్లైంట్ రేజ్ చేసినా కూడా శ్రద్ధ అధికారులు కూడా చొరవ తీసుకోవట్లేదు. ఏమంటున్నారు అసలు? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ ఏ విధంగా అంటే ఇంతవరకు చేయాల్సింది అది రెండు మూడు నెలల తర్వాత కూడా ప్లానింగ్ తీసుకోకుండా చేయటం వల్ల ఇప్పుడు ఎంత ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ చెత్తలో ఉండటం వల్ల వాళ్ళు కూడా సరైన ఫోర్స్ సరిపోవట్లేదు వాళ్ళకు కూడా. అందువల్ల అది చెత్త సేకరణ కూడా చాలా లేట్ అవుతుంది. ప్రజలు కూడా ఏ గవర్నమెంట్ ఉంది మీ దగ్గర? కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని? నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటా, చుట్టుపక్కల మాణికేశ్వర్లో ఉంటాను నేను. సో వాళ్ళు వచ్చి విజిట్ చేయడం కానీ సమస్యలు తెలుసుకోవడం కానీ చేస్తున్నారా? లేదండి, ఎంత ఎంత ఎన్నిసార్లు చెప్పినా కూడా అలానే ఉంటాను. సో మారట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా మరి? ఖచ్చితంగా మారుతుందండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఏ మారుతుంది. పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు కేసీఆర్? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ మొత్తం రోడ్లు కానీ వైడనింగ్ కానీ క్లీనింగ్ కానీ మొత్తం పూర్తిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఏమంటారు? బీఆర్ఎస్ అండి, హైదరాబాద్ వరకు బీఆర్ఎస్.